ఏంది మళ్ళా ఈ రోజు ఈ స్కామ్ లేనిది 50,000 కోట్లకు సంబంధించి హెల్త్ పాలసీ తీసుకురావడం వల్ల జనాలకు ఒరిగే ప్రయోజనం ఏంటంటే ఏం చెప్తారు? ఈ ఇండస్ట్రీస్ పాలసీ అనేది గతంలో 40 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వాలు పేదవాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని చెప్పి అలాట్మెంట్ తక్కువ రేటుకి అలాట్మెంట్ చేయడం జరిగింది. దీనివల్ల పేద వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఉద్యోగాలు దొరుకుతాయన్న ఆలోచనతో అప్పట్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు 1000 రూపాయల గజం ఉన్న స్థలం ఈ రోజు ₹1,00,000 గజమైంది. ఈ కొత్త పాలసీ తీసుకొచ్చి గవర్నమెంట్ రేట్ ఇక్కడ 45,000 రూపాయలు ఉంది గవర్నమెంట్ రేట్. వీరు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ రేటుకు 3 అంతలు తగ్గించు 5,000 రూపాయలకి గజం లాగా వీళ్ళకి అలాట్మెంట్ చేసి ఇక్కడ అపార్ట్మెంట్స్ కట్టుకోవచ్చు, వాళ్ళు కమర్షియల్ గా వాడుకోవచ్చు అని చెప్పి విధంగా ఒక కొత్త జీవో తీసుకొచ్చడం జరిగింది. కాబట్టి దీనివల్ల దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతుంది. దోపిడీ జరిగే విధానం ఏంటంటే దీని వెనుక 3-4 నెలల నుంచే వీళ్ళంతా ప్రణాళిక చేసుకొని ప్లాన్ చేసుకొని రేవంత్ రెడ్డి అనే ఒక టీం దిగి ఇవన్నీ కూడా కమిషన్ బేస్ లో మాట్లాడుకున్న తర్వాతనే ఈ జీవోని ఇష్యూ చేశారు. ఈ జీవో వల్ల రాష్ట్రానికి జీవో నంబర్ 27 అనేది తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రానికి 4 లక్షల రూపాయల నష్టం జరగబోతుంది రాబోయే రోజుల్లో. పేదవాడికి ఈ రోజు కమిటీలు కట్టిద్దామంటే లేదు, ఒక ముస్లిం మైనారిటీస్ వాళ్ళకి కబరస్థాన్ ఇద్దామంటే లేదు, ఒక క్రిస్టియన్స్ వాళ్ళకి కూడా మనకు ఒక ఎకరం ఇద్దామంటే లేని పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉంది. ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఈ ల్యాండ్స్ అంతా కూడా ఒక పెద్ద స్కామ్ లాగా పెద్ద కుంభకోణం లేపింది ముఖ్యమంత్రి. కాబట్టి ఈ ముఖ్యమంత్రి చేస్తున్న ఈ అరాచకాల మీద టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి ఆదేశాల మీద ఈ రోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ పారిశ్రామిక వాడలకు సంబంధించిన ల్యాండ్లను కేవలం రియల్ ఎస్టేట్ గా మార్చేందుకు, అక్కడి నుంచి కమిషన్లు తీసుకునేందుకు ఇక్కడ ఈ పారిశ్రామిక వాడల భూమి మీద పడ్డారని చెప్పేసి ఒక వాదన. లేదు దీనివల్ల ఉద్యోగ ఉపాధి పెరుగుతుందని చెప్పేసి ప్రభుత్వ వాదన. అంటే దీనివల్ల ఏంది అసలు నిజంగా ఉద్యోగ కల్పన పెరిగే అవకాశం ఉందా? మల్టీ జోన్లు రావడం వల్ల రియల్ ఎస్టేట్ పెరిగి కొంచెం ప్రభుత్వానికి కానీ లేకపోతే ప్రజలకి ఏమన్నా మేలు జరిగే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? దీనికి ప్రభుత్వానికి జరగదు, పేద ప్రజలకు జరగదు. రేవంత్ రెడ్డి అనే టీము వాళ్ళైతే ఏదైనా రియల్ ఎస్టేట్ చేసుకొని వాళ్ళే కుంభకోణం చేసి దీంట్లో సంపాదించుకొని ఆల్రెడీ కమిషన్లు ముట్టినాయి, వాళ్ళకు ముట్టిన తర్వాతనే జీవో స్టార్ట్ చేస్తున్నాయి ఆయన. కాబట్టి దీనిపైన ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి, ఈ ఓటర్లు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా పేద ప్రజలకు ఎలాంటి న్యాయం జరగదు, ప్రభుత్వానికి కూడా లాభం రాదు. ఇదే విషయం సార్, మామూలుగా 9,200 ఎకరాలు ఈ రోజు అమ్మకానికి పెట్టింది ప్రభుత్వం. ఓవైపు సిటీని ఎక్స్పాండ్ చేస్తూ మున్సిపాలిటీలని కార్పొరేషన్లు కలుపుతూ ఇలా జిహెచ్ఎంసీల పరిధిలో కలిపే ప్రయత్నం చేస్తారు. రేపు భవిష్యత్ అవసరాల కోసం ఇట్లాంటి భూములు మొత్తం అమ్ముకొని పోతే రేపు హైదరాబాద్ నగరం పరిస్థితి ఏమైపోద్ది అనుకుంటారు? చెప్తున్నాను కదా, రాబోయే రోజుల్లో సెంటు భూమి కూడా హైదరాబాద్ లో మెలగదు. పేదవాడు కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ ఎలాంటి ఫంక్షన్లు చేసుకోవాలనుకున్నా, ఒకళ్ళు చనిపోయినా మంచి కార్యక్రమం చేసుకోవాలన్నా, ఒక మల్టీపర్పస్ కమిటీలు కట్టాలన్నా కూడా ఈడ గజం జాగా కూడా మెలగదు రాబోయే రోజుల్లో. గతంలో మనం అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి, ఇవి అవుటర్ రింగ్ రోడ్ అవతల పోతే ఇవన్నీ మన ప్రజలకు హైదరాబాద్ ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకున్నాం. కానీ ఇది పూర్తిగా కూడా రేవంత్ రెడ్డి పెద్ద కుంభకోణం లేపిండు. దీనివల్ల 4 లక్షల రూపాయలు 4 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ బినామీలకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రజలు గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ పారిశ్రామిక వాడల భూముల మీద కన్నుబడ్డది రేవంత్ రెడ్డికి ఎట్లా మరి ఉంచుతాడా? మొత్తం హైదరాబాద్ నగరాన్ని అమ్మేస్తాడా? ఖజానా ఖాళీ అని వచ్చినాడు, నిధులు ఉందని వచ్చినాడు, నిధులు లేవు, జనాలని దోసుకుంటున్నాడు, జనాలని దవ్వుతున్నాడు. ఇక నిధులని కేసీఆర్ మీద చెప్పి ఉన్నదని నిధులని వచ్చినాడు. ఇప్పుడు నిధులు దొరకలేదు, లంకా బిదరాలు హైడ్రా మీద గరీబుల మీద చూపెడుతున్నాడు. ఇక గరీబోలే దొరికినారు అనుకో, లంక మీద దొరకనీకి. ఇప్పుడు ఇక్కడ గరీబోలు బతుకుతారు పని చేసుకోనికి, ఇలా ఇబ్బంది పెట్టాలా? ఎటు తీర్చినా కానీ గరీబోలే ఆగం కావాలా, అంతే. ఇప్పుడు ఎందుకు పారిశ్రామిక వాడల భూముల మీద తమ అనుచరులకు లేకపోతే తమ కుటుంబ సభ్యులకు అడ్డికి వావుచేరికి ఇవ్వాల్సిన అవసరం 40,000కో 50,000కో ఏడాది ఉంటుంది, ఒక 5,000కు 3,000కి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? వాళ్ళ కుటుంబం పెద్దది, 7 మంది అన్న కుటుంబం పెద్దది. కుటుంబం కావాలేముంది, అన్నదమ్ములకు కట్టియాలంటే ఇసుంటిది వెనకాల, అంతే కదా. ఇప్పుడు కుటుంబం పెద్ద కావాలంటే వాళ్ళ కుటుంబంలో నింపాలంటే ఏం చేయాలా? ఏదో జనాలని భయామానమా చేసేసి అన్నదమ్ములకు కట్టి పెడుతున్నాడు. రోజు అదే పేపర్లో అన్నిట్లోనే న్యూస్ వస్తుంది, మీరు చూసేది ఉన్నది. ఇప్పుడు మరి ఇట్లా ప్రభుత్వము వైపు ఇట్లా ప్రభుత్వ భూములను అమ్ముకోవడము, లేకపోతే సిటీని వైపు ఎక్స్పాండ్ చేస్తాను 2,000 కిలోమీటర్ల పరిధిలో చేస్తా అని చెప్పేసి హైదరాబాద్ అంటున్నాడు. మళ్ళీ ఉన్న భూములను అమ్ముకుంటే రేపు భవిష్యత్ తరాలకు ఎట్లనే మరి? యాక్చువల్గా
టిఆర్ఎస్ ని ఫాలో అప్ చేస్తున్నాడు. ఆయన జనాలను ఆగం చేయడానికి వచ్చినాడు. హైడ్రా మొన్న డ్రామా చేసినాడు. హైడ్రాకు కోర్టు ఇచ్చింది 5 తారీఖు ఈ రోజే ఆయన పిలిపిస్తున్నారు. ఇది ఒక కొత్త దుకాణం పెట్టుకున్నాడు. ఎట్లా మరి దుఃఖం సక్సెస్ అవుతుందా లేకపోతే ఇక జనాలకు తెలవాలా. ఇక కుటుంబం పెద్దది, ఇంతకు ముందే చెప్పినా కదా. ఇప్పుడు ఆయన కుటుంబం కోసం తెలంగాణ కుటుంబాన్ని మొత్తం నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ దోసుకోవాలంటే ఏం చేయాలా? ఇదంతా చేయాలి. ఇదంతా చేయాలా? ఏదైనా కొత్త ఫ్లేవర్ వేసినాడా? హైదరాబాద్లో కొత్త డబుల్ బెడ్రూమ్ కట్టినాడా? ఏది ఇనాగ్రేషన్ చేసింది చెప్పండి. బీఆర్ఎస్ కట్టిన అన్ని చేసిండు ఇనాగ్రేషన్. ఇక వాళ్ళు చేసినందుకే రూబిన్ కట్ చేస్తున్నాడు. కొత్త దుకాణం ఏది లేదు. ఇటుక పెట్ట అంటే ఇటుకలు, బంగారు ఇటుకల గురించి దోలాడుతున్నాడు. ఏందే మరి ఎందుకు ఈ పోరాటం మళ్ళా? ఇదంతా పబ్లిక్ ని మరలించే ఇవన్నీ డ్రామాలు ఇవన్నీ. ఇప్పుడు పబ్లిక్ లా ఆయన గెలవడం, ప్రభుత్వం రావడానికి కారణం ఏంది? 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలది దాని గురించి మాట్లాడాలా, దాని గురించి తిరగాల. ఇవి అన్ని ప్రభుత్వ భూములు చెప్పని గ్యారెంటీ కదా ఇది. ప్రభుత్వ భూములు అమ్ముకోవడం అనేది ఇంకా 7వ గ్యారెంటీ అనుకోరా? 7వ గ్యారంటీ చెప్పండి ఎట్లా చేస్తాడు? ఇప్పుడు జనాలకు చెప్పింది ఏంది? వాగ్దానం చేసింది ఏంది? మున్నదాకానేమో దేవుళ్ళని తెచ్చిండు. ఆ దేవుడు ఈ దేవుడు అని అదే దేవుళ్ళని పెట్టి ఆయన ప్రభుత్వాన్ని గెలిచిండు. అబద్ధం మాటలు చెప్పిండు. 6 గ్యారెంటీల గురించి ఏమైంది? ఆ 6 గ్యారెంటీలు అన్ని అమలు చేసినాక అప్పుడు దీని దగ్గరికి పోవాలా. ఆ 6 గ్యారెంటీలు పక్కన పెట్టి ఎక్కడ ఖజానా ఉందో అవి చూసుకొని అమ్ముకొని ఎట్లా బాగుపడాలా, ఎంతకు అమ్ముకోవాలా, ఎంత మిగులుతుంది, కాంట్రాక్ట్లకు పెట్టాలా, తమ్మునికి ఇవ్వాలా, అన్నకి ఇవ్వాలా కాంట్రాక్ట్లు, దాని మీద కమిషన్లు దోసుకునే పని. ప్రభుత్వం వచ్చినాక పనిచేసింది ఎక్కడ కనబడతా? ఏ మంత్రైనా పబ్లిక్ వచ్చి పనిచేసింది కనబడుతుందా? ఇది పనే కానీ ఇప్పుడు ఈ భూములు అమ్ముకోవడం పని కదా? పని ఇది ప్రజలకు అందుబాటులో ఉండే పని, గరీబులకు ఉండే అందుబాటు పన్న. 1000 మంది బతుకుతారు కుటుంబం పోషిస్తూ. ఫ్యాక్టరీ తీసి అక్కడ వేసి వాళ్ళ కుటుంబాలు రోడ్డు పాలు కదా. అక్కడ వేస్తానికి అక్కడ ప్రాక్టికల్ ఏమన్నా భూములు చూసిండా? చూడలేదు. ఇక భయం పడి వీళ్ళందరూ పోయి ఖజానా పెడతారు. ఇప్పుడు అమ్ముతున్నాం అంటే వీళ్ళు పోతారు కదా, సార్ వద్దు సార్ అంటాడు. ఎంత అని అడుగుతాడు. ఇంత సరే అని కథం అయిపోయి ఖజానా కాలుతారు. మొన్నటిదాకా బిల్డర్లను పట్టుకొని అన్ని దోచుకున్నారు. తెలియని విషయం ఏముంది సార్ మీకు? మీకు అన్నీ తెలుసు. హైదరాబాద్లో ఉన్న బిల్డర్లను అన్ని పిలిపించిండు. ఎంత వసూలు చేసి అన్నీ తెలుసు, రికార్డుతో సహా ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్ బిల్డర్ అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వ భూములను పట్టుకుండు. దీన్ని తీస్తాడు. మళ్ళీ నెక్స్ట్ అదే 6 గ్యారెంటీలు పక్కన పెట్టి ఇదే పని చేస్తుంటాడు. ఇక అదే నేను హైదరాబాద్ డెవలప్ చేస్తా అంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా మాకు సహకరించట్లేదు అంటాడు కానీ చూస్తున్నారు కదా మీరే ఎంత మంచి డెవలప్మెంట్ చేస్తారు. అమ్ముకొని మీరే చూస్తారు కదా ఎంత మంచి డెవలప్మెంట్ చేస్తారు. రైట్ ఓకే.